చరిత్రలో ఈరోజు జనవరి 10, 2017 ఈరోజు జరిగిన సంఘటనలు. జనవరి 10, 1920లో నానాజాతి సమితిలో భారత్ సభ్యత్వం పొందింది. ఈరోజు జననాలు. జనవరి 10, 1894లో పింగళి కాటూరి జంట కవులలో ఒకరైన పింగళి లక్ష్మీకాంతం జన్మించారు. ఈయన ప్రసిద్ధ తెలుగు కవి, రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరణ వంశానికి చెందినవారు. జనవరి 10, 1910లో సి సుబ్రహ్మణ్యం జన్మించారు. భారతదేశంలో హరిత విప్లవానికి అంకురార్పణ చేసిన ఈయన భారతరత్న అవార్డు కూడా పొందారు. జనవరి 10, 1924లో ధూళిపూడి ఆంజనేయులు జన్మించారు. ఈయన సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు సంపాదకులు. జనవరి 10, 1938లో డొనాల్డ్ నుత్ కంప్యూటర్ జన్మించారు. ఈయన శాస్త్రవేత్త మరియు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విశ్రాంత ప్రొఫెసర్. జనవరి 10, 1940లో కేజే యేసుదాస్ జన్మించారు. ఈయన భారతదేశ సినీ నేపథ్య గాయకుడు మరియు సంగీత విద్వాంసుడు. జనవరి 10, 1949లో అల్లు అరవింద్ జన్మించారు. ఈయన భారత చలనచిత్ర నిర్మాత. జనవరి 10, 1965లో కస్తూరి మురళీకృష్ణ జన్మించారు. ఈయన చారిత్రక కల్పన, కాల్పనిక, సాహిత్య విమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, భయానక, క్రైమ్ మొదలైన పలు విభాగాలలో రచనలు చేశారు. జనవరి 10, 1974లో హృతిక్ రోషన్ జన్మించారు. ఈయన సినీ నటుడు. చరిత్రలో ఈరోజు సంభవించిన మరణాలు. జనవరి 10, 1778లో కరోలస్ లిన్నేయస్ మరణించారు. ఈయన ప్రముఖ స్వీడన్ జీవశాస్త్ర మరియు వైద్యుడు. జనవరి 10, 1883లో అడ్రియన్ మేరీ లెజెండ్రీ మరణించారు. ఈయన ఒక ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త. జనవరి 10, 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణించారు. ఈయన భారత మాజీ ప్రధానమంత్రి. జనవరి 10, 1972లో పింగళి లక్ష్మీకాంతం మరణించారు. ఈయన ప్రసిద్ధ తెలుగు కవి, పింగళి కాటూరి జంట కవులలో లక్ష్మీకాంతం ఒకరు. జనవరి 10, 1987లో ముక్కామాల కృష్ణమూర్తి మరణించారు. ఈయన తెలుగు చలనచిత్ర నటుడు మరియు దర్శకుడు. జనవరి 10, 2016లో డేవిడ్ బౌరీ మరణించారు. ఈయన బ్రిటిష్ పాప్ మరియు రాక్ గాయకుడు, గ్రామీ అవార్డు విజేత. జనవరి 10, 2016లో పిఆర్ రాజు మరణించారు. ఈయన ప్రముఖ చిత్రకారుడు, కేంద్ర లలిత కళా అకాడమీ సభ్యుడు.